యా. నీకు ఎప్పుడైనా యాంకరింగ్ చేసేటప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చిందా? నాకు రాలేదు కానీ డైరెక్టర్ గారికి బాగా వచ్చింది, స్కిట్ సరిగ్గా చేయపోతాడు. అయితే ఇక్కడ మాత్రం ఒక ఫ్రస్ట్రేటెడ్ యాంకర్ పెళ్లి చూపులకు వెళ్తున్నాడంట. ఇచ్చే మరి పెళ్లి చూపుతోనే కాంట్రవర్సీ స్టార్ట్ అన్నమాట కదా. సో ఆ కాంట్రవర్సీ ఏంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ అలాంగ్ విత్ సరదా సహస్ర. నమస్కారం, నేను మీ అందరి ఫేవరెట్ రిపోర్టర్ చాపర్. మీరు అనుకుంటున్నారు ఇంతవరకు చాలా ఇంటర్వ్యూలు నావి చూసాము అని. ఈ రోజు నేను చేయబోయే ఇంటర్వ్యూ చాలా స్పెషల్. ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నానో తెలుసా? ఒక పెళ్లి కూతుర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఈ పెళ్లి చూపులు ఎవరో తెలుసా? చాలా పెద్ద రిపోర్టర్వి. ఆ రిపోర్టర్ ఎవరో కాదు, నేనే. బాబు నువ్వు ఇలా అందరు ఇమిటేట్ చేస్తూ పోతే నేను ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు కూడా. ఆయన ఇంటర్వ్యూ మన అవసరం తట్టుకుని నా ఓన్ వాయిస్ లోకి వచ్చేస్తానులే. సరే, నేను ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాను. మా మాంగారెడ్డి ఇంట్లో ఎవరు లేరా? హలో మాస్టర్, ఎవరండి ఇంట్లో? ఎవర్రా సోదు ముఖం వేసుకొని ఉదయాన్నే మా తలుపు కొడుతున్నారా? హలో మాస్టర్, నేను ఇక్కడికి పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను. నా పేరు చాపర్. డైపర్ కాదు, చాపర్. నా పేరు చాపర్. ఓ హాయ్ డైపర్ చాపర్. హాయ్. కూర్చోమ్మా. ఓకే, కూర్చో. నువ్వు అలా కూర్చొని పేపర్ చదువుతుంటే నేను లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొస్తా. బాబు డైపర్ కాదు, చాపర్ కాఫీ తీసుకో. ఎవరు సార్ కాఫీ పెట్టింది? నేనే. ఏమండి, పంచదార అనే పదార్థం ఉంటుంది కదండి, అది వెయ్యాలి కదండి దీంట్లో. అవును బాబు, యథార్థంగా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళకి షుగర్, అందుకని నీకు కూడా తగ్గించా. అంటే మీరు షుగర్ తాగకపోతే మాకు కూడా షుగర్ ఉంటుందండి. ప్రపంచంలో ప్రతివాడు పక్కవాడి టేస్ట్ సరి చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఇలా ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే ఎలా సార్ కాఫీ తాగేది? ఎందుకు పుడతారో తెలియదండి. సర్వం కాఫీ తాగాలన్న ఉత్సాహం, ఇంట్రెస్ట్ సర్వనాశనం చేసేస్తుంటారు. ఇలా ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే పెళ్లి చూపులకు ఎందుకు సార్ రావడం? లడ్డూలో పెళ్లి చూపులు. తగలబెట్టండి సార్, అమ్మాయి నమ్మ తగలబెట్టండి. సరే బాబు, ఒక్క నిమిషం. అమ్మాయి కోపాలు వచ్చేస్తాయి, హర్ట్ అయిపోతారు, దెబ్బతింటాయి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే ఆనందం నాలా ఉంటుందే. ఈవిడేనా పెళ్లి కూతురు? అదేంటి పెళ్లిల బ్రోకరు అమ్మాయి ఓల్డ్ హీరోయిన్ రాధరా ఉంటుంది అన్నాడు. ఇదేమో బాగా మేకప్ వేసుకుని గేదరా ఉంది. మా నాన్న కూడా పెళ్లి కొడుకు పెద్ద అమెరికాన్ లో ఉంటాడు అన్నాడు, కానీ నువ్వు చూస్తే ఆంబోతులా లేవా? ఏమిటండి ఆంబోతుంటుంది ఏంటండి? పద్ధతులు తెలియవా? ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం తెలియదా అండి? ఏమనంటే కోపాలు వచ్చేస్తాయి, హర్ట్ అయిపోతారు, మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు పుడతారు సార్? నువ్వేంటయ్యా పైకి చూస్తున్నావు? గేదెకి ఆంబోతికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను బాబు. ఎవడైనా గువ్వ గోరింక, చిలక గోరింక అంటారు. గేద ఆంబోతి ఏంటండి? తెలుగు చదువుకోలేదా అండి? చదువుకున్నా బాబు. చిన్నప్పుడు చదువుకుంటే ఈ సమస్యలు రావండి. ఎందుకు పుడతారో తెలియదు సార్. అదేమన్నా హర్ట్ అయిపోతారు. చూడండి, నా మూడ్ ఖరాబ్ అయింది, అదంతా నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను కాసేపు ఉండండి, ఒక నిమిషం కూర్చోండి. యోగా చేస్తారు. ఏం చేస్తున్నారండి? దీన్ని మెడిటేషన్ అంటారండి. అది కూడా చెప్పలేదు మీ అమ్మాయికి. ఎందుకు సార్ పిల్లలకి అంటారు? గేదెలు పెంచినట్టు పెంచుతారు, మనుషులు పెంచినట్టు పెంచాలి. మాస్టారు, మీ అమ్మాయిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. అడగండి. నువ్వేంటి మధ్యలో లైఫ్ లైన్ అందిస్తా ఉంటావా? మీ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడాలి. అరే స్వామి, నీకు ఏకాంతంగా వెళ్తే ఈ కాంత మేకప్ తలా జరిగిపోద్దని పబ్లిక్ ఓటే గుసగుస. హలో మాస్టర్, ఈ స్కిట్ లోనే మీ ఎంట్రీ. ఇచ్చిన డైలాగులు చేయండి, ఎక్కువ చేస్తే నెక్స్ట్ స్కిట్ లో ఉంటారు. అర్థమైందా? అది ఉందా? వెళ్ళి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. నేను మీ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడాలి. సరే అమ్మాయి, ఏకాంతంగా మాట్లాడు. ఏమనంటే హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి, మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు పుడతారో తెలియదండి, సర్వనాశనం చేస్తారు మూడంతా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేను ప్రశ్నలు అడిగేటప్పుడు చెమటలు పడతాయి తెలుసా? ఏంటి చెప్తున్నావు? మీరే కదండి చెమటలు పడతాయి అన్నారు. ఎటకారం వద్దు. నేను ప్రశ్నలు అడిగితే అవతల వాళ్ళకి చెమటలు పడతాయి, నాకు కాదు చెమటలు పట్టేది. సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావు? మీరే కదా నాకు చెమటలు పడతాయి అన్నారు. మేకప్ చెరిగిపోద్ది, టచ్అప్ క్లాత్ తెచ్చుకుంటాను. ఎందుకు? మేకప్ పిల్లలందరూ తెచ్చి ఇక్కడ పెట్టుకో, సాయంత్రం దాకా మేకప్ వేసుకుంటూ కూర్చుంది కానీ.
ఎందుకు పుడతారో తెలియదండి, ఊరికే మేకప్ వేసుకుని తిరుగుతుంటారు. స్కిట్ ప్రాక్టీస్ చేయమంటే చేయరు. కిట్టు చేయాలని ఉత్సాహం, ఇంట్రెస్ట్ సర్వనాశనం చేసేస్తుంటారు. ఏమనంటే హర్ట్ అయిపోతారు. మనోభావాలు దెబ్బతింటాయి, కోపం వచ్చేస్తుంటాయి. ప్రపంచంలో ప్రతివాడు పక్కవాడిని బాగు చేయొచ్చు అనుకుంటాడు, పక్కవాడిని సలహాలు ఇవ్వాలనుకుంటాడు. వాడు చూడండి యాంకరింగ్ చేయమంటే స్కిట్ లో ఇన్వాల్వ్ చేస్తుంటారు. నీ మొదటి ప్రశ్న, నువ్వు ఇప్పటి వరకు మొదటి 20 ఎపిసోడ్లో డైలాగులు అన్ని మర్చిపోయావని టాకు. కాదండి, అవంతా ఒత్తి పుకార్లు. నేను అసలు సూపర్ గా చేస్తాను. అంటే ఇప్పుడు మర్చిపోతున్నావా? కాదండి, అంటే ఎప్పుడు మర్చిపోను అని చెప్తున్నాను. సరే గాని ఈ ప్రశ్న చూడు, అల్లాడిపోతావు, టెన్షన్ పడిపోతావు, కింద పడి కిలకిల కొట్టేసుకుంటావు. నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్లు? చెమట పడుతుందా? టెన్షన్ పడుతున్నావా? భయపడుతున్నావా? చేప అసలు ఎంత మందిని లవ్ చేశానా లెక్కేసుకుంటున్నా. ఎంతమందిని లవ్ చేశాను లెక్కేసుకోవడమా? ఏమిటండి పద్ధతిగా పెంచడం ఆడపిల్లల్ని? ఒక పద్ధతి పాడు ఉండదు. పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకోరు. ఏమనంటే హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి, మనోభావాలు దెబ్బతింటాయి. సరే, మీ నెక్స్ట్ ప్రశ్న. మీరు ప్రతి స్కిట్ కి ముందు మేకప్ వేసుకోవడానికి 3 గంటలు గడుపుతున్నారని మీ టీం లీడర్ కంప్లైంట్. మీరేమంటారు? అబ్బాయి ఉత్తిదండి, అంత అబద్ధాలు చెప్తాడు. అవునా? అయితే మీరు ఎంతసేపు గడుపుతారు మేకప్ లో? ఎంతండి? 5 నిమిషాలు. 5 నిమిషాలు. స్కిట్ కూడా 2 నిమిషాలు కేటాయించవచ్చు కదండి. సరే, కానీ మీ తర్వాత ప్రశ్న. ఈ ప్రశ్న మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలి. అసలు ఈ హంగామా షోలో మీరు కాకుండా లేడీ టీమ్ లీడర్ ఉన్నారు కదండి, వాళ్ళలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? వీరబాబు అంటే బాగా ఇష్టం. వీరబాబు అంటే బాగా ఇష్టం. లేడీ టీమ్ లీడర్ వీరబాబు అంట. ఈ ఆడవాళ్ళ పేర్లు చెప్పాలి, ఓకేనా? ఆడవాళ్ళ పేర్లు చెప్పండి. మీకు ఇష్టమైన టీం లీడర్ ఎవరు మీరు కాకుండా? నాకు అన్ని టీంలు ఇష్టమేనండి. ఈ వెలవ పులిహోర ఇక్కడ చెప్పొద్దండి. ప్రశ్నలు అడగడానికి వచ్చాం, పని పాట లేక ఇక్కడ మా టైం వేస్ట్ చేసేస్తారు. ప్రపంచంలో ప్రతి వాళ్ళు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటేస్తుంటారు. ఏమనంటే హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి, చెప్పండి మీరు కాకుండా ఎవరంటే ఇష్టం మీకు? చూసారా, టెన్షన్ పడిపోయిన మంచి నీళ్ళు కూడా తాగేస్తుంది. నేను ప్రశ్నలు అడిగితే ఎవరైనా సరే అల్లాడిపోతారు. చెప్పండి ఎవరంటే ఇష్టం? అది చెప్పాను కదండి, అందరూ అంటే ఇష్టమే. అలా కాదండి, ఒక్కటే చెప్పాలి, చెప్పండి. ఒక్కళ్ళు అంటే నాకు నీరజ అక్క అంటే చాలా ఇష్టం అండి. ఓహో, నీరజ అంటే ఇష్టం. అనుష నీకంటే అందంగా ఉంటుందని జలసి. రేష్మ నీకంటే మందంగా ఉంటుందని జలసి. కాదా? మరి ఒకరి పేరు చెప్తారేంటండి? అంటే మిగతా ఇద్దరు హర్ట్ అవరా? వాళ్ళకి మనోభావాలు ఉండవా? అంటే హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి, మనోభావాలు దెబ్బతింటాయి. అయ్యో, అలా కాదండి. మరి అలా కాదు, అందరూ అంటే ఇష్టమేనండి. అంటే నాకే ఎదురు సమాధానం చెప్తారండి. ఎందుకు సార్ నా లడ్డూలో పెట్టి చూపుడు ఇక్కడ పెట్టారు? నా కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, అది మొత్తం నా ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎవరు? ఏమమ్మా నువ్వు వచ్చావు? మీ టీం ఇది కాదు. ఏం చేస్తున్నారా? ఇంటర్వ్యూ చేస్తున్నా. నువ్వు చేసేది ఎప్పుడు మిమిక్రీ కదరా, కొత్తగా ఇంటర్వ్యూ ఏం చేస్తున్నావు? అంటే కామెడీ చేస్తున్నావు అమ్మా ఇక్కడ. కామెడీ నువ్వు అనుకుంటే కాదు, మేము అనుకోవాలి దాన్ని. సరే, ఏంటి మీరు వచ్చారంటే ఇక్కడికి? అసలు మాకు పుల్లలు పెడుతున్నావేంట్రా? వాళ్ళంటే ఇష్టమా, వీళ్ళంటే ఇష్టం ఏంటి ఇదంతా? మాకు పుల్లలు పెట్టగా మేమంతా ఒక ఫ్యామిలీ. ఏమనంటే ఫ్యామిలీ అంటారు, ఏమన్నా గట్టిగా మాట్లాడాలంటే కోపాలు వచ్చేస్తాయి, మనోభావాలు దెబ్బతింటాయి, ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు ఇక్కడ. ఎందుకు పుడతారో తెలియదండి కొంతమంది. ఒక్క నిమిషం చెప్తా, దేనికి పుట్టారు? ఏం చెప్తారండి? నేను పెద్ద రిపోర్టర్ని. ఎవడైనా ఏమనంటే ఎక్కడ చూడాలి అక్కడ చూస్తాను. మీరు రిపోర్టర్ని. ఏదో ఒక్కసారి వంగండి. ఎందుకండి? అసలు మీకు అబ్బాయిలు కొట్టడమే రాదా? ఏమనంటే కోపాలు వచ్చేస్తాయి, మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాగనే కొట్టడమా? అక్క, గ్రీష్మ కొట్టట్లేదు, ఆగండి. ఏమైంది? కొట్టు. ఆయన నేను కొట్టలేను. గ్రీష్మ స్కిట్టే కదా, ఏమవుతుంది? కొట్టు. స్కిట్ లోనైనా ఆయన నేను కొట్టలేను. అమ్మా వింధ్య, ఒకసారి ప్లీజ్ రా. ఆవిడ ఎందుకంటే పిలుస్తారు? ఏమనంటే హత్య అయిపోతారు, మనోభావాలు దెబ్బతింటాయి, కోపాలు వచ్చేస్తాయి. హిట్ అయిపోయింది, కొట్టాపండి. ఆడవాళ్ళు కర్రలిస్తే ఎలా కొడతారు? ఓకే, సో బేసికలీ స్కోరింగ్ టైమ్ లో మాత్రమే ఇలా మొత్తం అందరినీ కలిసి చూస్తాం మనం. కానీ అన్ని టీమ్స్ కలిపి ఈ స్కిట్ స్టేజ్ మీద ఆడవాళ్ళకి మాత్రం కర్రలు ఇవ్వకూడదమ్మా. అబ్బాయి అసలు నీ స్కిట్ అస్సలు బాలేదు షరీఫ్, నాకైతే అస్సలు నచ్చలేదు. ఏమనంటే హర్ట్ అయిపోతారు, ఎందుకు పడతారో తెలుసా? నా డైలాగ్ నువ్వు ఎందుకు చెప్పావు? సరే, మీకెలా అనిపించింది పర్ఫార్మెన్స్?